కాకా వెంకటస్వామి గారు మీ అందరి తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి నిరంతరం రాజకీయాలలో ఉండి యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా ఉండి తర్వాత కార్మిక నాయకుడు, కార్మిక రంగంలో 100 ట్రేడ్ యూనియన్లో రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చి ఆ రోజులలో వారు గుడిసెల వెంకటస్వామి అనే పేరు ఇప్పుడే మీరు చూశారు వీడియోలో. 75,000 గుడిసెలు అంటే ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు దేశమంతటా హౌసింగ్ స్కీమ్ తేవాలని చెప్పి అందరు కూడా ఈ స్కీమ్స్ ప్రారంభం చేయడం జరిగింది. కానీ వెంకటస్వామి గారు ఆ రోజులలో 1970లోనే బీద ప్రజలకు వారికి గుడిసెలు వేయడానికి భూమి ఇప్పించడంలో ఇవన్నీ కూడా ముందు ఆలోచనతోని వెంకటస్వామి గారు ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఒకవైపు గుడిసెలు వేయించి ఇల్లులు కట్టించారు.